తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరులో జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో జరిగిన ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఒక భారీ ట్విస్టు, ఊహించని ట్విస్టు బయటకు వచ్చింది. గూడూరులోని కిట్కో గృహాల్లో నివసించే షేక్ రషీద్ బాషా అనే కారు డ్రైవర్ను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో హత్య జరిగింది. మృతుడు రషీద్ని కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఈ కేసును డీఎస్పీ గీతాకుమారి, సిఐలు శ్రీనివాస్, శేఖర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. మొదట ఈ కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రధాన నిందితులు రౌడీ షీటర్ అయిన వెంకీ అని తెలుస్తోంది. ఈ హత్య వెనుక ఒక మహిళ ఇల్లీగల్ అఫైరే కారణంగా సమాచారం వస్తోంది. వందన అనే మహిళతో రషీద్కు ఉన్న సన్నిహిత సంబంధం రౌడీ షీటర్ వెంకీ జీర్ణించుకోలేకపోయాడు. వెంకీ రషీద్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఘటన జరిగిన రోజు కూడా ఒక బార్లో వెంకీ రషీద్ గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ గొడవ తర్వాతే ఈ దారుణ హత్యకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ప్రధాన నిందితులైన రౌడీ షీటర్ వెంకీతో పాటు వందనను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు లోతుల్లోకి వెళ్లి విచారణ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడించిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, చెప్పండి, పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు తెలియజేశారు? వలి, నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇది ఇల్లీగల్ వ్యవహారానికి సంబంధించినటువంటి హత్యగానే పోలీసులు కూడా భావించారు. అయితే ఆ దశగా కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే మొన్న రాత్రి జరిగినటువంటి రషీద్ హత్య కేసుకి సంబంధించి ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నారు, అదే రకంగానే సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని వివరాలు అయితే పోలీసులకి దొరికాయి. అయితే ఈ కేసుకు సంబంధించి వెంకీ అనేటువంటి రౌడీ షీటరు, అదే రకంగానే అబ్దుల్ అనేటువంటి ఇద్దరు ప్రధానంగా పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. అయితే వందన అనేటువంటి ఒక మహిళ, అంటే ఈమె అక్కడ కొంత లేడీ డాన్ గా వ్యవహరిస్తూనే గంజాయి సప్లై చేసేటువంటి వారు కావచ్చు, అంటే అమ్మేటువంటి వారికి డాన్ గా వ్యవహరిస్తూ ఉంది. అయితే వందనకి వెంకీకి కొంత వివాహేతర సంబంధమైన అయితే కంటిన్యూ అవుతుంది, ఇల్లీగల్ అఫైర్. అయితే మధ్యలో రషీద్ అనేటువంటి వ్యక్తి పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే దీన్ని జీర్ణించుకోవాలనేటువంటి వెంకీ రషీద్ ని ఎలాగైనా సరే హతమార్చాలనేటువంటి విషయాన్ని తోటి స్నేహితులతో చెప్పారు. అయితే వాళ్ళందరూ కూడా మొన్న రాత్రి రషీద్ ఎక్కడున్నాడు అనే దానిపైన కూడా విచారించినటువంటి నేపథ్యంలోనే ఇంట్లో నుంచి అప్పటికే రషీద్ టిఫిన్ తీసుకోవడానికి బైక్ పైన బయటకు వచ్చాడు. అయితే రషీద్ ని వెంకీ, అదే రకంగానే అబ్దుల్ అనేటువంటి ఇద్దరు కూడా కొంత సఖ్యంగా మాట్లాడి మద్యం సేవిస్తామనేసినటువంటి ఒక బార్ వద్దకు తీసుకెళ్లారు. అయితే మద్యం సేవిస్తుండగా కావాలని అతనితో గొడవ పెట్టుకుని అక్కడ దాడికి పాల్పడ్డారు. అయితే ఆ తర్వాత రషీద్ ని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చి కొంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అతి దారుణంగా, అంటే కక్షపూరితంగా దాదాపు 20 కత్తిపోట్లతో అతన్ని హతమార్చడం జరిగింది. అయితే ఆ తర్వాత గాంధీనగర్ వద్ద ఉన్నటువంటి శ్మశాన వాటిక వద్దకి తీసుకెళ్లారు. అక్కడే అతన్ని దహనం చేయాలనేటువంటి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతంలో కొంత జనసంచారం ఉండడము, అదే రకంగానే అక్కడ వాళ్ళు కొంత భయపడి ఆ మృతదేహాన్ని చెట్ల పొదల్లోనే వదిలేసి ఆ బైక్ ను కూడా ఆ చెట్ల పొదల్లోనే పారేసి వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయాన్నే ఆ రషీద్ మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అక్కడ క్లూస్ టీము, డాగ్స్ వాడు ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అదే రకంగా ఎక్కడ గొడవ జరిగిందని దానిపైన కూడా పోలీసులు విచారణ జరిగింది. అయితే ఆ ప్రాంతంలోనే ఒక బార్ లో ఫస్ట్ మొదటగా ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వెంకీ అనేటువంటి వ్యక్తిని గుర్తించారు. అతను తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలోనే ఈ మొత్తం కూడా వ్యవహారం బయటపడిందని చెప్పుకోవచ్చు. వెంకీ ఇప్పటికే రౌడీ షీటర్ గా ఉన్నారు. వెంకీతో పాటు అబ్దుల్లా, అదే రకంగానే మరో ఇద్దరు కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టయితే. అయితే ఉమాశంకర్, ఈ హత్యకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితుల్లో వందనకి ఈ మర్డర్ ప్లాన్ ముందే తెలుసా? ఆమెకు కూడా తెలుసా? ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, ఇది కొంత ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, అంటే అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి వ్యవహారం, గంజాయికి సంబంధించినటువంటి కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ లో కూడా వందన, అదే రకంగానే వెంకీ కీలకంగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో రషీద్ అనేటువంటి వ్యక్తి కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఏర్పడినటువంటి విభేదం కావచ్చు, లేకపోతే రషీద్ వందన దగ్గర అవుతున్నారనేటువంటి ఒక కారణం చేత
కోపం పెంచుకున్నటువంటి వెంకీ అతను ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో మొత్తం ఈ ఒక ఎపిసోడ్ లో అంతా కూడా వందన పాత్ర కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒక ట్రాన్సాక్షన్స్ లోనే రషీద్ ఒక కీలకంగా మారాడు కాబట్టి సో అతను అడ్డుపడుతున్నాడనేటువంటి ఒక విషయం పైన కూడా ఈ హత్యకు ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా వెంకీ కక్ష పెంచుకోవడానికి మాత్రం వందనతో రషీద్ అనేటువంటి వ్యక్తి కొంత సన్నిహితంగా కొంత ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలోనే అతను టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలోనే అతి దారుణంగా చంపాలి, కక్షపూర్వకంగా అతన్ని హతమార్చాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే రషీద్ ని మొన్న రాత్రి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారమే బార్కి తీసుకుని వెళ్లి అక్కడ కొంత మద్యం సేవించి అక్కడ ఘర్షణ జరిగిన తర్వాత అతన్ని హతమార్చడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వందనకు సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే బయటపడుతున్నాయి. ఈమె కొన్ని గ్యాంగ్లు ఏర్పాటు చేసుకుని అక్కడ గంజాయి సప్లై చేయడము, అదే రకంగానే బయట నుంచి గంజాయి తెప్పించి అక్కడ అమ్మడం వంటివి, అదే రకంగానే కొంతమంది విద్యార్థుల్ని టార్గెట్ చేసి ఈ యొక్క వ్యవహారంలో ఈ కూపీలోకి లాగే ప్రయత్నం చేసే లో భాగంగానే వందన కీలక పాత్ర పోషిస్తుందనే దానిపైన కూడా ప్రస్తుతం వందన ఈ కేసులో కీలకంగా మారింది కాబట్టి ఆమె పైన విచారణ అయితే కంటిన్యూ అవుతోంది. ఓకే ఉమాశంకర్, అది రషీద్ హత్య కేసుకు సంబంధించి పూర్తిగా విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. వెంకీ అలాగే వందన వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా వందనతో రషీద్కి వివాహేతర సంబంధం ఉంది. అలాగే వెంకీకి రషీద్కి మధ్య కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి. ఈ కారణాలతోనే ఒక పక్కా ప్లాన్ ప్రకారం రషీద్ని హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంకా వందనకి సంబంధించి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఇది గంజాయికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ కోణంలో కూడా పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.